జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? మన పెద్దలు ఒక మాట అంటారు, ఉలి దెబ్బలు పడితేనే బండరాయి కూడా శిల్పం అవుతుంది అని. ఒకవేళ ఆ రాయి గాయాలకు భయపడి కుంగిపోతే ఎప్పటికీ రోడ్డు పక్కన పడి ఉండే దేనికి పనికిరాని రాయిలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఈరోజు మన ఛానల్లో సబ్స్క్రైబర్లలో ఒకరు పంపిన రియల్ లైఫ్ స్టోరీ విన్నాక నాకు అదే అనిపించింది. అతను పేరు చెప్పొద్దన్నారు, కానీ తన జీవితంలో పడ్డ ఉలి దెబ్బలు ఎంత తీవ్రమైనవో ఆ తర్వాత ఆయన సాధించిన విజయం అంత గొప్పగా నిలిచింది. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా పనిచేస్తున్న చోట అత్యంత దారుణంగా అవమానాలు ఎదుర్కొని నీ వల్ల ఏం కాదు అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయా? అయితే ఈ కథ మీకోసమే. అతను ఒక కంపెనీలో దాదాపు 4.5 ఏళ్లు కష్టపడి పనిచేశాడు. రికమెండేషన్ ద్వారా ఉద్యోగం వచ్చిందన్న ఒకే ఒక్క కారణంతో తన పై అధికారి ప్రతిరోజు తనను టార్చర్ చేసేవాడట. కుటుంబ అవసరాల కోసం అన్నిటినీ భరిస్తూ వచ్చాడాయన. కానీ ఒకరోజు చిన్న డౌట్ అడిగితే ఆ అధికారి తన వర్కును తక్కువ చేసి అగౌరవంగా మాట్లాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడట. ఇక నా వల్ల కాదు అని తను ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకొచ్చేశాడు. సరిగ్గా అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్. 3 నెలలు ఉద్యోగం లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సరే, పాత ఆఫీసులోనే ఖాళీ ఉంది కదా అని మళ్ళీ ప్రయత్నిస్తే అదే అధికారి అహంకారంతో నువ్వు ఇక్కడికి రాలేవు, అసలు నిన్ను రానివ్వను అని ముఖం మీదే తలుపులు మూసేశారట. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది కుంగిపోయి రాయిలా మిగిలిపోతారు. కానీ అతను ఆగలేదు. కష్టపడి వేరే కంపెనీలో నైట్ షిఫ్ట్ ఉద్యోగంలో చేరాడు. కట్ చేస్తే సరిగ్గా 2 నెలలకి అదే పాత కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి తనకు ఫోన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? ఆ రోజు నిన్ను అవమానించిన సదరు అధికారి ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయాడు. నీ పొజిషన్ ఖాళీగా ఉంది, నిన్ను మళ్ళీ రీజాయిన్ అవ్వమంటున్నారు అని. చూసారా, ఆ రోజు నువ్వు రాలేవు అన్న నోళ్లే ఈరోజు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, దయచేసి రా అని అడిగేలా కర్మ తిరిగొచ్చింది. చూడండి, జీవితం మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే బాధపడకండి. మిమ్మల్ని ఒక అందమైన శిల్పంలా మలచడానికి కాలం ఆ ఉలి దెబ్బలు వేస్తోంది. కర్మ టేక్స్ టైమ్, బట్ ఇట్ హిట్స్ బ్యాక్ హార్డర్. మన సబ్స్క్రైబర్ చెప్పిన ఈ అనుభవం మీలో ధైర్యాన్ని నింపితే కామెంట్లో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఇలాంటి స్టోరీస్ షేర్ చేసుకోవాలనుకుంటే రాయల సునీత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వాట్సాప్ నెంబర్కి తెలియచేయండి.